అమరావతి గురించి ఏసీ రూముల్లో కూర్చుని కొంతమంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి మునిగిపోయిందని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతి నేలపాడులో నిర్మాణంలో ఉన్న గెజిటెడ్ అధికారుల టైప్ 1, టైప్ 2 ఇళ్లను నారాయణ పరిశీలించారు. పనుల పురోగతిపై సిఆర్డీఏ ఇంజనీర్లు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంతో పాటు మౌలిక వసతుల కల్పన వేగవంతం చేయాలని సూచించారు. డిసెంబర్ 31లోగా అన్ని టవర్లను పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతిలో గెజిటెడ్ గ్రూప్ డి అధికారుల కోసం 14 టవర్స్ లో 1440 ఇళ్లు నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు. భూసేకరణ కంటే భూ సమీకరణ వల్ల రైతులకు ఎక్కువ లాభమన్నారు. ఈరోజు అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారులకి 4000 హౌసెస్ నిర్మిస్తున్నామో వాటిని యాక్చువల్గా ఈరోజు టైప్ 1, టైప్ 2 అండ్ గ్రూప్ డి ఈ యొక్క టవర్స్ని యాక్చువల్గా పరిశీలించడం జరిగింది. వీటిలో ఈరోజు తీసుకుంటే మొత్తం ఇది టైప్ 1లో 4 టవర్స్, టైప్ 2లో 4 టవర్స్, గ్రూప్ డిలో 6 టవర్స్, మొత్తం 14 టవర్స్. ఈ 14 టవర్స్లో ఆల్మోస్ట్ 1440 హౌసెస్ వస్తాయి. 1440 మంది అధికారులకు యాక్చువల్గా దీంట్లో ఇస్తున్నాం. టైప్ 2 336, గ్రూప్ డి వచ్చి 720, గ్రూప్ డి వచ్చి 900 చదరపడుగులు ఉంటుంది ఒక్కొక్క అపార్ట్మెంట్. టైప్ 2 వచ్చి 1500 ఉంది, టైప్ 1 వచ్చి 1800. అయితే దీనికి సంబంధించి కన్స్ట్రక్షన్లో మెజారిటీ టవర్స్ కన్స్ట్రక్షన్ అయిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. అయితే దానికి సంబంధించి ఫినిషింగ్స్ వర్క్స్ ఉంది. ఏదైతే పుట్టిబెట్టం కావచ్చు, టైల్స్ కావచ్చు, ప్లంబరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, వీటిలన్నిటి కూడా ఫిబ్రవరి 1వ తేదీకి ఇచ్చేటట్టుగా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ చెప్పారు. ఆ విధంగా వర్క్ జరుగుతుంది. అదేవిధంగా దీనికి సంబంధించిన రోడ్లు, డ్రైన్స్, ఎస్టీపీ కావచ్చు, రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, క్లబ్ హౌసెస్ కావచ్చు, ఈ వర్క్ కూడా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఏదైనా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 4000 హౌసెస్ టేకప్ చేసే ఇవన్నీ కూడా ఫిబ్రవరి 1వ తేదీ కంప్లీట్ చేసి అధికారులకు ఇవ్వడం జరుగుతుంది.